అంటే క్షీణే పుణ్య మంత్రంలోకి వెళ్ళినట్టు తన చేసినటువంటి పుణ్యాన్ని బట్టి ఆ ఫలం రావచ్చేమో, అది వారి వారి అనుభవానికి సాధ్యపడుతుంది. మరి ఈ అచల సిద్ధాంతం ఉన్నటువంటి సత్పురుషుడికి ఈ మోక్షం లేదు, నరకము లేదని చెప్పి సుభకవి తత్వంలో చెప్తాడు. అదే తత్వంలో అదే చరణం రానున్న చరణంలో నేను బయలులో నా ఇంటిని నీ యందు బయలు నిండి ఉన్నది ఎరుగుతుంది, నీకు బయలు సూచన అయితే నిలవలేవు నిమిషమైనను అంటాడు కదా. మరి ఈ బయలు సూచన కావాలంటే చాలా కష్టతరం. మరి ఎంత కష్టతరమో అంతే సులభతరం. సందర్భంలో కూడా చెప్తారు భాగవత కృష్ణ స్వామి వారు, అతనికి దైవస్తే అరక్షణముల స్థితిని కుదిరించుమంటారు. అతనికి దైవస్తే అరక్షణములో స్థితి నీకు కుదిరించును. అరక్షణమే సాలంట ఈ బయలు సూచన ఎదిరించడానికి. మరి అది మనం పొందాలంటే ఏ పద్ధతిగా మనం ఉంటే అది పొందుతాం. అది ప్రతి ఒక్కరూ గురుభక్తులు అయినటువంటి వారు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ పద్ధతిగా మనం నడుచుకోవాలి. ముందుగా ఆచరణ మనకు కావాలి. ఆచరణ లేకుంటే విచారణ కలగదు. విచారణ అయితే స్వామివారు చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది ఆటోమేటిక్గా. మొదలు ఆచరణ లేకుంటే విచారణ ఎక్కడ నుంచి వస్తుంది? గురువు గారు బ్రహ్మంగారి సిద్ధాంతం బ్రహ్మంగారిలో శిష్యులకి చెప్తాడంట, ఏమని? సిద్ధయ్యకి, సిద్ధయ్య అది కుక్క మాంసం తినాలంటే తిన్నాడంట. ఆ పద్ధతిగా గురువుకి మనము ఏమాత్రం అనుమానం రాకుండా ఆచరించినప్పుడే విచారణ చేసే శక్తి కలుగుతుంది. ఎప్పుడైతే విచారణ కలుగుతుందో అప్పుడు ప్రచరణ తానే జరుగుతుంది. ఎందుకంటే తాను కారణభూతుడై నీ కార్యము సకాలము నడుపుతాడు గురుమూర్తి. మరి కారణభూతుడు అంటే ఎప్పుడు ఎంతవరకు అంటే నీకు వాక్కు మనసు నీ దగ్గర నీకు ఉన్నంత వరకు అతను కారణభూతుడై ఉంటాడు. ఎప్పుడు నీవు తాను ఇద్దరు ఏకమైన, నీవు లేవు, శిష్యుడు లేడు, గురువు లేడు. అది ఎప్పుడు అంటే ఆరుడత చెందినప్పుడు అంతవరకు కాదు. మన స్థితిగతులను మనం సరిపుచ్చుకొని గురుగారి దగ్గర పోయి వారు చెప్పినటువంటి అమృత వాక్కులను మనం విని ఆ పద్ధతిగా మనం నడిచి ఆచరించినప్పుడే వస్తుంది, కానీ అంతవరకు రాదు. వస్తేమి గురు కార్యక్రమం వచ్చినాము, పూజ చేసుకున్నాము, పొద్దున్న నుంచి సుప్రభాతి లఘు పూజ, పుష్పాలంకరణ, మహాపూజ, జెండావిష్కరణ, తర్వాత మహాసభ వింటాము, తెల్లారితే ఇంటికి పోతాం. ఇంటికి పోయి మళ్ళీ మనం వ్యవహారం మనం చేసుకుంటామని సరిపోదు. అయ్యగారు చెప్పినట్లు ఏ రీతిగా అయితే పశువు గడ్డి మేచి నెమరు వేస్తుందో ఆ పద్ధతిగా ప్రతి శిష్యులు గురువుగారు చెప్పినటువంటి 3 వాక్కులను ఎప్పటికీ తన మదిలోన మీదన వచ్చే వరకు నీవు సత్య వరకు దాన్ని అనుకుంటూనే ఉండాలి. ఏదో ఒక గంట కొద్దిగా పూజ చేసుకుంటుంది, కొబ్బరికాయ కొడుతుంది, ఇంకా అయిపోయి పూజ చేసుకుంటుంది, మన వ్యవహారం మనం చేసుకుంటామంటే అది కాదు. అది దైవానికి సరిపోతుందేమో కానీ ఈ సిద్ధాంతంలో ఎన్ని వ్యవహారాలు చేసినా, నీ వ్యవహారం చేసుకుంటూ ఉండినా అంతరమందు నీ మనసు ఆ గురు లక్షణం గురుగారి స్మరణపైనే ధ్యాస ఉంచి వ్యవహరిస్తే మన జన్మ సఫలమవుతుంది. లేకుంటే జన్మ సఫలం కాదు. మరి ఎన్నో జన్మములు ఎత్తి ఎన్ని కర్మలు అనుభవించినామో తెలియదు, ఎంతమంది కడుపులు కాల్చి వచ్చినామో మనకు తెలియదు. అయితే ఇప్పుడు వచ్చినాం కాబట్టి మాట్లాడుతున్నాం. మనం మాట్లాడుతున్నాం. వెనక జన్మ ఏముందో ఎవరికి తెలియదు. వచ్చినాం, వచ్చి ఇక్కడ ఎచ్చి సస్తే సరిపోతుందా? కాదు అని ఆచార్య సిద్ధాంత గురువు ఏం చెప్తున్నారు? అరే నాయన, శంకర ప్రభు అంటాడు నేర్కొప్పుడు,
కోటి జన్మములెత్తి 100 దుఃఖములు అనుభవించి నాటి మాటలు అంటే ఆనాటి మాటలు తలుచుకుంటేవా నాటు నీ మదికి, లేకుంటే నీకు మా నాటదు. ఆనాటి మాటలు ఏమున్నాయి గురువుగారు దాన్ని మీకు వివరిస్తారు. ప్రతి ఒక్క శిష్యులకి ఆ గురువుగారు వివరిస్తారు. నీవు ఏమై ఉంటివి, ఎక్కడ ఉంటివి, ఎక్కడ నుంచి వస్తేవి, ఎక్కడికి పోతున్నావు, ఇదంతా కూడా గురువుగారు తమ తమ శిష్యులకు వ్యక్తపరిచి జన్మాన్ని సార్థకత చేస్తాడు. అటువంటి గురువుని చేరి ఆ జన్మ సార్థకం మనం చేసుకోవాలి, లేకుంటే వచ్చి దండగా. మానవుడై పుట్టి మానవ పశువు మేలు మన వద్దు. ఎందుకంటే అది ఏమీ అడగదు. సంకల్పం దానికి సంకల్ప సిద్ధి ఉన్నప్పటికి కూడా అన్నం పెట్టని అడగదు. యజమాని వేసినప్పుడే తినాలి. కానీ నీ దగ్గర సంకల్పం గొప్ప జ్ఞానం పెట్టుకున్నావు, జ్ఞానేశ్వరుడు అయితే ఆకలి అయిందంటే అమ్మ ఆకలి అని తెలియతోనే భోంచేస్తున్నావు కదా. మరి ఇంత జ్ఞానం నీకు కలిగింది కదా. ఇదే జ్ఞానంతో దీనికన్నా ఇంకా శుద్ధ జ్ఞానం పోయి ఆ శుద్ధ జ్ఞానంలో గురువు గారిని పరిచయం చేసుకొని తన దగ్గర ఏమాత్రము గురువుకి ఇసుమంత అనుమానం రాకుండా గురువుగారి సేవ చేసినప్పుడు ఈ అచల సిద్ధాంతాన్ని జరుపుతారు. కానీ లేకుంటే అచల సిద్ధాంతం జరుపు పేరుకి అచల సిద్ధాంతం, లేకుంటే పేరుకి అందరూ మారి ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో సిద్ధాంతాలు ఉంటాయి. అందరూ కూడా అచల సిద్ధాంతం పేరు పెట్టుకునేది. నేను అక్కడక్కడ సభలు పోతున్నాయా చూస్తాను కదా, అందరూ అచలేనట, అందరూ అచలే. పోతే ఒక్క గురువు ఒక్క